వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒకే ఈతలో 7 మేకపిల్లలు. గంజాయి కొన్న, సేవించిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవు. ఎస్పీ అఖిల్ మహాజన్. తుఫాను బీభత్సానికి కారుపై పడ్డ విద్యుత్ స్తంభం. శీతల పండుగను అందరం ఒకే రోజున జరుపుకుందాం. జాతీయ ఐక్యతను చాటుదాం. డాక్టర్ నెహ్రూ రాథోడ్. కుప్పంలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద గతంలో మాజీ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోడ్లపాడు ప్రాంతంలో పలు పార్టీల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నరసయ్య, హరిప్రియ నిరసన నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టుకు డిజైన్ తీరుతో ఇల్లందు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ గతంలో కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోళ్లపాడు వద్ద బ్యాలెన్స్ రిజర్వాయర్ నిర్మించాలని, ఇల్లందు నియోజకవర్గానికి గోదావరి జిల్లాలో తీసుకురాకుండా వైర నియోజకవర్గం జూలూరుపాడు, చంద్రుగొండ, సుజాత నగర్, సత్తుపల్లి, ఎన్కూరు ప్రాంతాలకు జలాలు తరలించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై అన్ని పార్టీలతో కలిసి సీఎంని కలుస్తామని, ఇల్లందు నియోజకవర్గానికి అన్యాయం జరిగితే అన్ని పార్టీలతో కలిసి ఐక్యంగా ఉద్యమిస్తామని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పేరు వచ్చింది. ఈడ సీతారామ ప్రాజెక్టు పేరుతోటి కేసీఆర్ గారు పెద్ద మీటింగ్ కూడా పెట్టి శంకుస్థాపన చేసిపోయిండు. ఆ నీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ నుంచి జిల్లాకు మొత్తానికి పారే ఏర్పాట్లు చేయటానికి ప్లాన్ జరిగింది. ఆ ప్లాన్ ప్రకారంగా నైషా ఇవన్నీ అయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి రీడిజైన్ అనేటువంటి పేరుతోటి ఈ నీళ్ళు ఇటు ఆ దుమ్ముగూడెం నీళ్లు ఇటు రాకుండా మళ్ళా ఆ గోదావరి ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడే పద్ధతుల్లో తీసుకుపోతున్నారు. ఆ పద్ధతుల్లో మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి మోటార్ లాంచ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించి కానీ, ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు నీళ్ళు, ఈ గోదావరి నీళ్ళు ఇటు రాకుండా మళ్ళా గోదావరి అమ్మటే పోతున్నటువంటిది పీకపోయినటువంటి పరిస్థితి. అందుకని మేము ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే, ఇల్లెందు కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఈ గోదావరి నీళ్ళతోటి సస్యశ్యామలం కావాలని, ఇల్లెందుకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని వారికి వివరించి 3220 కోట్ల రూపాయలతోటి ఇల్లెందు నియోజకవర్గంలోని అన్ని మండలాలు సస్యశ్యామలం అయ్యేటట్టుగా ఈ రోళ్లపాడుని కేంద్రంగా చేసుకుని టేకులపల్లి మండలం మొత్తం కూడాను పచ్చగా విరసిల్లేటట్టుగా మరలా డిపిఆర్ని కూడా మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఫైల్ అంతా కూడా 3220 కోట్ల రూపాయల ఫైలు మరి ఫైనాన్స్ దగ్గర పెండింగ్ ఉండే ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. ఈనాడు కూడా మరలా ఇల్లెందుకు అన్యాయం చేయడానికి మరలా అదే మంత్రి గారు, ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు, మరలా ఇక్కడ ఉన్నటువంటి అదే ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు ఉన్నారు. మరొక్కసారి ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు, ఇల్లెందు నియోజకవర్గ ప్రాంతానికి మరలా అన్యాయం చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితిలో ఇది సహించబోయేది లేదు. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇల్లెందు అనేది ఇందాక మాజీ ఎమ్మెల్యే గారు అన్నట్టుగా ఇల్లెందు అనేది అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతము. మరి ఇక్కడ కనుక నీళ్ళని స్టోర్ చేస్తే కిందకున్నటువంటి గ్రావిటీ తోటి అన్ని మిగిలిన నియోజకవర్గాలకు కూడా పచ్చగా విరసిల్లేటట్టు పొలాలకు పండించే సాగునీరు అందించేటటువంటి ప్రాంతం. మరి అటువంటి ప్రాంతానికి ఈరోజు ఇల్లెందు చుట్టూరా, మరి ఇల్లెందు నియోజకవర్గం మీద నుంచే మళ్ళీ పాలేరుకు, డోర్నకల్కు, మైబాద్కు నీళ్ళు అందుతున్నాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి ఇల్లెందుని ఎండగడతా ఉన్నారు. మరి ఏదైతే డిపిఆర్ ఓకే అయ్యి 3220 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో అదే మరి ప్రాజెక్ట్ ని కొనసాగించే విధంగా, ఎందుకంటే
గ్లోబల్ ఏజెన్సీ వాళ్ళు కూడా సర్వే చేయడం జరిగింది. దాదాపుగా 8 కోట్ల రూపాయలతోటి పూర్తి స్థాయిలో ఎక్కడ అటవీ ప్రాంతం ఉంది, ఎక్కడ సింగరేణి రైల్వే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సవరిస్తూ పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరిగింది. మరి ఆ సర్వే చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ని యథావిధంగా కొనసాగించి ఇల్లెందు యావత్తుకు నీరు అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో మరి అఖిలపక్షం అందరం కలిసి మరి ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అనేసి హెచ్చరిస్తూ మరి ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే ఆనాడు చేతగాని ఎమ్మెల్యేగా మిగిలారు. మరొక్కసారి మీకు అవకాశం ఇక్కడ ప్రజలు అందించినప్పుడు దయచేసి చేతగాని ఎమ్మెల్యేగా మిగలకండి అనేసి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ ఇల్లెందు ప్రజల బాగు కోరండి, ఇల్లెందు ప్రజలందరికీ కూడా నీళ్ళు అందించండి. ఆల్రెడీ మరి హాస్పిటల్ కానివ్వండి, మిగిలినవన్నీ కూడా గత 5 సంవత్సరాలుగా జరిగినవన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. దయచేసి వీటన్నిటిని కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించిన నేపథ్యంలో టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఫ్లెక్సీలు చించివేయడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీలు చించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. కాగా ఫ్లెక్సీలు చించిన వారిపైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజయవాడ చెరువు సెంటర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ జెండా దిమ్మను పగలగొట్టిన టీడీపీ జనసేన కార్యకర్తలు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్పొరేటర్ భర్త మైలవరపు దుర్గారావు ఎందుకు పగలగొట్టారు అని అక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన కార్యకర్తలను అడగగా మా ఇష్టం, ఇది మా ప్రభుత్వం అని చెప్పి వైసీపీ కార్పొరేటర్ భర్త మైలవరపు దుర్గారావును అసభ్య పదజాలంతో దూషించి ఆపై సుత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులలో భవానీపురం పోలీస్ స్టేషన్కు వెళ్లిన వైసీపీ కార్పొరేటర్ మైలవరపు దుర్గారావు అలాగే మనం పనులు చేసుకున్నటువంటి శిలాపాలకను కూడా పాల్గొడుతున్నారని చెప్పడంతో ఆయన ఒక్కడే ఈరోజు 4:30 టైంలో ఫోన్ వస్తే ఆయన ఇక్కడికి వచ్చారు, ప్రశ్నించారు. ఎందుకు పగలగొడుతున్నారని ప్రశ్నించినందుకు ఈరోజు ఒక పథకం ప్రకారమే ఆయన మీద దాడి చేయడం జరిగింది. అది చూడండి ఎంతవరకు గాయాలైనది, తల మీద అయింది, మెడ మీద కొట్టారు, కావాలని ఒక్కడిని చేసి ఈ కూటమి వాళ్ళంతా కలిసి ఆయన మీద దాడి చేశారు. ఈరోజు ఆయనకి ఏదైనా జరిగితే నేను మాత్రం ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాను. ఇంతవరకు నేను ఎక్కువ ఎవరితో కూడా మాట్లాడలేదు. కానీ నా భర్తకు కానీ ఏదైనా జరిగితే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఇదే సెంటర్లో ఎక్కడే కూర్చొని ఏ దిమ్మ కోసం అయితే వాళ్ళు నా భర్త మీద దాడి చేశారో ఆ దిమ్మ నెక్స్ట్ జనసేన దిమ్మ పెడదామని ప్రయత్నించారు. ఆ దిమ్మ ఎలా పెడతారో నేను కూడా చూస్తాను ఈరోజు. అంతేగాని ప్రశ్నిస్తే చంపేస్తాను మనుషుల్ని. మేము చేసిన తప్పేంటి? వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవడమేనా? వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నంత మాత్రాన మనుషులను చంపేస్తారా? అది ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు? 1 సంవత్సరం అయిపోయిందా? 6 నెలలు అయిందా? ఎంతకాలం అయిందండి ప్రభుత్వం వచ్చి? 1 నెల అయింది. నెలలో ఎన్ని ప్రాంతాల్లో ఎంతమంది దాడులకు గురవుతున్నారు? వాళ్ళు రక్తం కళ్ళను చూస్తే కానీ వాళ్ళకి మనశ్శాంతి కలగట్లేదు. ఈరోజు నా భర్త చాలా ఇదిగా ఉన్నాడు, బాధగా ఉన్నాడు. నేను ఇంతకన్నా ఒక భార్యగా నా ఆవేదన. ఎందుకంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇలాంటి దాడులు జరిగితే మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక భార్యగా, ఒక ఆడదానిగా, ఒక ఆడదాని కన్నీరు ఎంతకైనా మీకు దిగదారుస్తుంది. అదొకటి గుర్తుంచుకోండి. మీ ఇంట్లో ఉన్నారుగా, మీ పెద్దలు ఉన్నారుగా, చెప్పుకోలేరా? ఇలాంటి దాడులు చేయమని చెప్తున్నారా? ప్రభుత్వం చెప్తుందా ఇలాంటి దాడులు చేయమని? వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుంటే వాళ్ళని కొట్టేయండి, లేదా చంపేయండి, లేదా వాళ్ళ ఇంటి మీదకి దాడులు చేయండి అని చెప్తున్నారా ఎవరైనా? ఏంటండి ఇది? ఏ ప్రభుత్వం అండి? కొంచెం ఆలోచించండి. అధిష్టానాన్ని కూడా మేల్కోనండి.
దాడులు ఆపమనండి చెప్తారు. మళ్ళీ మేము దాడులు చేయమంటలేదని చెప్తున్నారు. ఎక్కడ అవుతున్నాయి దాడులు? చూడండి వాళ్ళు నా భర్త ఎలా ఉన్నాడు. ఇది ఒక భార్యగా ఒక ఆడదానిగా ఆవేదన అండి. అంటే అర్థం చేసుకోండి. నా భర్త ఏనైతే మాత్రం ఎవరిని విడిపించే ప్రసక్తి అయితే లేదు. ఎవరినైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. పోలీసుకి ఇంటిమేషన్ ఇచ్చామండి, కేసు పెట్టామండి. ఆ టైంలో నేను మాత్రం ఇంట్లో ఉన్నాను. తను ఒక్కడే వచ్చాడు ఇక్కడికి. ఒక్కడే వచ్చాడండి. ఒక్కడే వచ్చి అడిగినందుకు ఆ సుత్తులు కూడా మీరు పోలీసుల వెహికల్లో చూడొచ్చు ఎలాంటి సుత్తులు ఉన్నాయో. ఒక దిమ్మ పగల కట్టాలంటే ఎలాంటి మన వస్తువు వాడతామో మీరు చూడొచ్చు. దేంతో దాడులు చేస్తారండి? సుత్తండి, సమ్మిట అంటండి. 4:30 ప్రాంతాల్లో ఎవరుంటారండి? ఎవరికి వాళ్ళు పడుకుంటారు. 4:30 టైం అంటే కావాలని పథకం ప్రకారం చేసినట్టు లెక్కే ఇది. మీ ఇంట్లో మనుషులకు కొడితే ఎలా ఉంటుంది? మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కార్తిక్ హాస్పిటల్లో సేవాలాల్ సేన రాష్ట్ర కో కన్వీనర్ వెంకన్న నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ నెహ్రూ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోర్ బంజారాల పవిత్రమైన మొట్టమొదటి పండుగ శీత్లా పండుగను ఒకేసారి నిర్వహించాలని గత 10 సంవత్సరాలుగా సేవాలాల్ పైన సేన మరియు కుల పెద్దలు అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద పూసల కార్తె మొదటి మంగళవారం రోజున అందరం ఒకేసారి జరుపుకొని జాతీయ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. మమ్మల్ని మీరు కొలిచి మా యొక్క బలిదానం కనుక ఇస్తే మేము శాంతిస్తాము, ఆ యొక్క పశుసంపదను కాపాడుతామని చెప్పేసి ఆనాడు పెద్ద మంచి కళలో రావడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా యొక్క బంజారా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఇప్పటి వరకు ఆ యొక్క ఆనవాయితీ ప్రకారంగా మేము పండుగను జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సంవత్సరం జూలై 9న అందరూ కూడా భారీ సంఖ్యలో ఈ పండుగను విజయవంతం చేయాలి, ఒకే రోజు జరుపుకోవాలని చెప్పేసి మేము ఈ యొక్క గోర్ బంజారాలో ఉన్నటువంటి సర్పంచ్లకు కానీ మరి ఎంపీటీసీలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అందరూ కూడా ఒకే రోజు జరుపుకోవాలని అన్ని ప్రజా సంఘాలకు కానీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి ఒకే రోజు జరుపుకుంటే మనం సెలవు ప్రకటించే డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి అందరికీ శీతల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాము. జై సేవాలాల్. మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే రోజు నిర్వహించుకునే విధంగా మనం ఒక నిర్ణయం తీసుకుందామని గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడి మరి అన్ని సంఘాలు మరి దీనికి ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కుల పెద్దలు కూడా చాలామంది ప్రోత్సాహం ఇస్తూ మరి ఒకే రోజు నిర్వహిస్తూ రావడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికీ ఏదో విధంగా కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంది. మనం కనుక ఒకే రోజు నిర్ణయించుకున్నట్లయితే అదేవిధంగా తీసి పండుగని ఒకే డేట్ లేకపోతే ఒకే కాలంలో నిర్ణయించుకున్నట్లయితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వం దాన్ని గుర్తించే వీలుంటుంది. ఒకసారి ప్రభుత్వం గుర్తించినట్లయితే ఆ సంస్కృతి సాంప్రదాయాల్లో వాటిని మరి పాఠ్యాంశాల్లో కూడా చేర్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి ఆ విధంగా జరిగినట్లయితే మనం నిర్వహించుకునే రోజుల్లో ఏ విధంగానైతే మిగతా పండగలు అన్ని జాతులై అదేవిధంగా మిగతా మతాల పండుగలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని గుర్తించి ఏ విధంగా అయితే సెలవులు ఇస్తూ ఉన్నారో మన పండుగలకు కూడా గుర్తించి సెలవులు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి ఒకే శీతలా పండుగనైతే ఒకే నాడు, తీజ్ పండుగనైతే ఒకే కాలంలో మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ శీతలా పండుగని మరి వెంకన్న చెప్పినట్టు మనము మన పెద్ద పుషాల కార్తెలో ఎన్ని మంగళవారాలు అయితే వస్తాయో మొదటి మంగళవారం, రెండవ మంగళవారం, ఒక్కోసారి మూడవ మంగళవారం కూడా వస్తుంది. సో ప్రజలు ఆ విధంగా వేరే వేరే మంగళవారంలో నిర్వహించుకునేవారు. కానీ ఏదో విధంగా మనం మంగళవారమే కదా నిర్వహించేది. అందరం కలిసి మొదటి మంగళవారమే నిర్వహించుకున్నట్లయితే ఎక్కడ విద్యార్థులు ఏ కాలేజీలో ఏ స్కూల్లో ఎక్కడ ఉన్నా, అదేవిధంగా ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నా, ఎవరు ఏ రంగాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నా కూడా వారి వారి తండాలు వారు చేరుకొని ఈ పండుగను అందరు కలిసి నిర్వహించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మొదటి మంగళవారం నిర్వహించుకోవాలని ఒక డేట్ని డిసైడ్ చేయడం జరిగింది. జూలై మాసంలో మొదటి మంగళవారం 9వ తారీఖు వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం 9 జూలై 2024 నాడు మనము శీతలా పండుగను నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా తీజ్ పండుగ డేట్లను తర్వాత ప్రకటిస్తాం. అయితే ఇప్పటికే మీకు చెప్తున్నారు
అడవుల్లో ఉండే లంబాడీలు ఆ పండుగలను నిర్వహిస్తూ వారు ఆ రోజుల్లో భూమి మీద అదేవిధంగా పశుపక్షాదుల మీదనే ఆధారపడి జీవించేవారు కాబట్టి వారి ప్రాంతంలో ఆ భూమి కానీ భూమిలో పండే పంట కానీ అదేవిధంగా వాటికి ఉపయోగపడే ఈ జంతుజాలాలన్నీ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వర్షాకాలం రావడంతోనే ఏ విధంగా అయితే వైరల్ జ్వరాలు వస్తూ ఉంటాయో వైరల్ జ్వరాలే మరి గాలికుంటు వ్యాధికి కారణం కాబట్టి పశువులలో గాలికుంటు వ్యాధి అని వచ్చి పశువులు మేత మేయకపోవడం కనీసం నడిచి పొలాల్లో కానీ బయటికి కానీ పోకపోవడం ఆ విధంగా జరుగుతుంటుంది కాబట్టి వాటిని మనం ఏదో రకంగా మందులు ఇచ్చి కుప్పం కేసీ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు ప్రారంభం. ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో కేసీ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ రాకుండా అడ్డుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే కేసీ ఆసుపత్రికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వచ్చింది. కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యశ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. జ్యోతి ప్రజ్వల చేసినందుకు ధన్యవాదాలు. మొత్తము వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ పిల్లలందరూ కలుపుకుంటే ఈరోజు మా బంధువులు లాంటి వాళ్ళు ఎవరైనా కానీ కుప్పం ప్రజలు మా బంధువులు లాంటి వాళ్ళు ఎవరికైనా భేదపడి లేకుండా పార్టీ లేకుండా అడ్డుపడకుండా అన్ని కార్యక్రమాలు అందరికీ సేవలు అందించని చెప్పి ఈ సభలో ప్రమాణం చేసి తెలియజేస్తున్నాను. దానికి మా పిల్లలు సక్రమంగా సేవలు అందిస్తారు. ఆ నమ్మకం నాకుంది. మా బిడ్డలు చాలా తెలియపడలు ఎవరు వాళ్ళు మాట్లాడే గౌరవనీయులు పిఎస్ మురళి సార్ గారిని ఒకే ఈతలో 1 నుంచి 2 మేకపిల్లలు జన్మించడం సాధారణంగా చూస్తాం. ఆపై 3 జన్మించడం చాలా అరుదు. కానీ ఈ మేకపిల్ల గతంలో 3 పిల్లలకు జన్మనివ్వగా ఈసారి ఏకంగా 7 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం చిర్లంచెల్ల గ్రామంలో చోటు చేసుకుంది. రైతు రేఖ వెంకన్నకు చెందిన మేక నిన్న సాయంత్రం 7 పిల్లలకు జన్మనిచ్చింది. అవి అన్ని పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని చెబుతూ ఇన్ని పిల్లలు పుట్టడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు రైతు. ఇందులో 3 పోతు పిల్లలు కాగా 4 గొదుములు ఉన్నట్లు రైతు తెలిపాడు. నిమ్మక పాటలే ఇట్లా ఇట్లా ఇటు వచ్చి కూర్చో ఇటు వచ్చి ఒక పిల్లని పట్టుకుని సరళలా పట్టుకోండి పిల్లలు బట్టి పెట్టినట్టు పెట్టు చెయ్యి పెట్టి అటు ఇట్లా కూడిపినట్టు అట కూర్చో ఇటు కూర్చో అట కూర్చొని ఇట్లా కూడిపినట్టు అట్లా అట్లా పెట్టు అంతే. కూర్చోను మంచి మంచి కూర్చొని తిరుగు మీద కూర్చోరా ఇటు చూడు చూడక్కునే చీకి ఓకే. రెండో మూడో పెద్దది అనుకున్నాము. సరే మా అదృష్టాన్ని మంచిగా విడిపించింది. సరే దానికి ఏమన్నా కొద్దిగా సహకరించే ఉపాయం అయితే చేయాలి మీరు. రేఖ వెంకన్న చిల్లంచెర్ల
మండలం మరిపేడ జిల్లా. ఇట్లా లేకపోతే మా అమ్మ మంచి 2-3 ఎత్తుంది అనుకున్నాం. కర్నూలు నగరం కల్లూరు మండలం పందిపాడు గ్రామం గుమ్మల్ల రాధమ్మ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2005లో గుమ్మల్ల చిన్న నాగిరెడ్డి గుమ్మల్ల రాధమ్మకు వివాహం జరిగింది. అయితే గుమ్మల్ల చిన్న నాగిరెడ్డి తన స్వహస్తాలతో 2011లో చిన్న నాగిరెడ్డి భార్య రాధమ్మకు తన ఆస్తిని భూమి యాజమాన్యపు హక్కుపత్రం ఇచ్చారు. కాగా అప్పటి నుంచి రాధమ్మ ఆస్తిని అనుభవిస్తున్నట్లు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తమకు సంతానం లేని పక్షంలో బంధువులకు మారితే పవిత్రతను దత్తతగా తీసుకొని పెంచుకుంటున్నామన్నారు. భర్త చిన్న నాగిరెడ్డి అనారోగ్యంతో 2018లో మృతి చెందాడు. ఆనాటి నుంచి ఎలాంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు వెంకటనారాయణ రాజేశ్వరరావును అక్రమంగా ఆస్తి కోసం తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం జరిగింది. తమ కుమార్తె వివాహ వేడుకలు దౌర్జన్యంగా వారు గొడవ చేశారని తెలిపారు. అంతేకాకుండా ఇంటికి చేరుకొని తమపై వారు బహిరంగ దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఇంట్లో ఉన్న తమ స్వగృహ వస్తువులు బంగారు వెండి వస్తువులతో సహా అక్రమార్కలకు అదృశ్యం చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా తమ ఆస్తిని కాజేసేందుకు 2017లో నకిలీ పత్రాలు సృష్టించి స్థానిక వైసీపీ నాయకులకు అమ్మకాలు జరిపినట్లుగా కుట్రలు చేయడం జరుగుతుందన్నారు. కావున తమ పరిస్థితిని పూర్తిగా పరిశీలించి జిల్లా ఉన్నతాధికారులు తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ఊరికి కొత్తగా వచ్చినాడు, ఏం చేయగలడు సార్? ఆ పిల్లల మీదకి మాటికి పోతారు, బయట నుంచి వచ్చినాడు. ఇప్పుడు వాళ్ళు న్యాయం కోసం వస్తే వాళ్ళని కొట్టారు సార్. ఇప్పుడు సరే కారుపై పడ్డ విద్యుత్ స్తంభం. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లాలో మంగళవారం తుఫాను బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న కారుపై ఆకస్మికంగా ఒక విద్యుత్ స్తంభం పడింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న వారంతా క్షేమంగా బయటపడ్డారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇతర వాహనదారులు పాదచారులకు సైతం ప్రమాదం వల్ల ఏమీ కాలేదు. దాంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముంబై సమీపంలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ సామూహిక వివాహాలకు వేదికైంది. ఈ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ కొత్త జంటల తరపున బంధువులు పాల్గొన్నారు. కోలాహలంగా ఈ కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా కొత్త జంటలకు భారీగా కానుకలను అత్త నీతా అంబానీ కోడలు అందజేశారు. బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కు పుడక, వెండి మట్టెలు, పట్టీలు అందించారు. అలాగే పెళ్లి కుమార్తెలకు ₹1,00,000 చెక్కును అందించారు.
सब नव विवाहित जोड़ियों को देखकर, ये सब नव विवाहित जोड़ियों को देखकर बहुत ही आनंद हो रहा है। मैं एक माँ हूँ और माँ को जितनी खुशी होती है अपने बच्चों की शादी देखकर, वही आनंद आज मुझे आ रहा है। ये सब लोग को मेरा खूब सारा आशीर्वाद। अभी आज से हमारे बच्चे अनंत और राधिका के शुभ लग्न की सब उत्सवें शुरू हो रहे हैं और ये शुभ कार्य करने के लिए మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.